తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. భారతదేశ ప్రధాని ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మీరందరూ చూశారు, విన్నారు. అయితే మరీ ముఖ్యంగా సంబంధించినట్లయితే ఇప్పుడు యుద్ధం నెలకొన్నటువంటి ఈ తరుణంలో ఒక ప్రధాని అయ్యుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం? పెట్రోల్, డీజిల్, గోల్డ్, రసాయనిక ఎరువులు, వంట నూనె, రాగి, టెక్స్టైల్, ఇలా అన్ని విషయాలపైన ఆయన మాట్లాడడం జరిగింది. అసలు ఇది దేనికి సంకేతం? ఏం చేయాలి? పౌరులుగా మన బాధ్యత ఏంటి అనే విషయాలు తెలియపరచడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు. మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి శ్యామ్ ప్రసాద్ గారు. నమస్తే మేడం. మీరు వినే ఉంటారు, స్వయంగా ఒక ప్రధాని వ్యాఖ్యలు చేయడం అంటే మామూలు విషయం కాదండి. మనం ఎప్పుడు వినంది. గోల్డ్ కూడా 1 year వరకు అసలు కొనొద్దు అని చెప్పారు. అసలు గోల్డ్ షాపులు ఏమైపోతాయి? ముందుగా మన ప్రేక్షకులందరికీ నమస్కారం మేడం. నేను అనుకోవడం, నా దృష్టిలో అతి క్లిష్టమైన టాపిక్ ఈ రోజు దాని మీద మాట్లాడబోతున్నాను. అది బంగారం. బంగారం అనేది మన దేశ మహిళలకి ఎంత ప్రీతికరమైనదో వాళ్ళ ఇంట్లో ఉన్న మగవాళ్ళకు కూడా అంతే విలువైనది, అంతే దాని గురించి దాని ఇంపార్టెన్స్ అంత ఉంటుంది. ఈ టాపిక్ మీద మాట్లాడాలంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మన దగ్గర దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం. మన బంగారం అంటాం కదా, ఫ్యామిలీ జ్యువెల్స్ అంటాం, ఫ్యామిలీ గోల్డ్ అంటాం. ప్రపంచంలో లేని ఒక గొప్ప వ్యవస్థ మన దగ్గర ఉంది. అదేందయ్యా అంటే, మన ఇళ్లలో మనం ఎన్నో తరాల నుంచి బంగారం దాచిపెట్టుకుంటున్నాం. ఆ బంగారం నిలువలు మీరు ఊహించగలరా ఎంత ఉంటుందో? లేదు. మన దగ్గర ఉండేది 900 మెట్రిక్ టన్నులు గవర్నమెంట్ దగ్గర ఉండేవి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర. కానీ మన ఇళ్లలో ఉండేది 34,000 మెట్రిక్ టన్నులు. ప్రధానమంత్రి గారు ఈ మాట అన్నది ఒక బ్రాడ్ స్పెక్ట్రంలోగా అన్నారు. అంటే మన దేశంలో ఉన్న మహిళలు ఎంత జాగ్రత్తగా మన ఆర్థిక వ్యవస్థని నడుపుతున్నారు అన్నదానికి ఇది ఒక అతి చిన్న ఉదాహరణగా నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు 1 year వరకు గోల్డ్ కొనొద్దు అని అన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి బంగారం షాపులు ఏమైపోతాయి? మళ్ళీ ఇంకో రకంగా కూడా ఆలోచిస్తున్నారు మహిళలు. అరే 1 year వరకు కొనకపోతే ఏమైనా గోల్డ్ రేట్ దిగొస్తుందా ఏంటి? అంటే సప్లై డిమాండ్ ఉన్నప్పుడే కదా ఏ వస్తువుకైనా ఉంటుంది. సో ఎట్లా దీన్ని చూడాలి అనేది ఒక బిగ్ క్వశ్చన్. మీరు చూడండి మేడం, మన దగ్గర ఆర్బీఐ దగ్గర ఉన్న 900 మెట్రిక్ టన్నుల్లో కొంతకాలం వరకు కూడా ఎక్కువ శాతం విదేశాల్లో ఉండింది. విదేశాల్లో దాచిపెట్టుకోవాల్సి వచ్చింది మనం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర. ఇప్పుడు దాదాపు 75 నుంచి 80% మన ఇండియాలోనే భద్రపరుచుకుంటున్నాం. అంటే మన దేశానికి సంబంధించిన బంగారం మన దగ్గరే ఉంది. అది కాకుండా ప్రైవేట్ బంగారం అంటారు కదా, మన దేవాలయాల్లో, మన ఇళ్లలో ఉన్న బంగారం, అది ప్రస్తుతం వరకు కూడా గవర్నమెంట్లో కానీ పారదర్శకంగా కానీ ట్రాన్స్పరెంట్గా మన దేశానికి ఉపయోగపడలేదు. దేశానికి ఉపయోగపడలేదు అంటే మన కుటుంబ వ్యవస్థకి, మన మహిళలకి ఎంత బాగా కుటుంబాలకు ఉపయోగపడుతుందో మీరు ఊహించండి. 34,000 మెట్రిక్ టన్నులు ఎవరి దగ్గర నిల్వలు లేవు ప్రపంచంలో. మనం 6, 7, 8 స్థానాల్లో ఉన్నాం మన దగ్గర ఉన్న బంగారంలో. కానీ మళ్ళీ కొంటున్నాం అంటే ఏమని అర్థం? మీరు చాలా కరెక్ట్గా ప్రశ్న వేశారు. సాధారణ మనలాంటి మహిళలు, మన కుటుంబాల వంటి వాళ్ళు కొనటం లేదు. వ్యాపారస్తులు కొంటున్నారు, పెద్ద బిగ్ షాట్స్ కొంటున్నారు. దాని గురించి మోదీ గారు అన్నారని నేను అభిప్రాయపడుతున్నాను. కానీ గోల్డ్ రేట్ అయితే తగ్గదు కదండి ఆఫ్టర్ 1 year తర్వాత? డెఫినెట్ గా తగ్గుతుంది మేడం. మీరు ఊహించండి, మన దగ్గర ఉన్న బంగారాన్ని మనం రొటేట్ చేయడం స్టార్ట్ చేశామంటే ప్రపంచం మొత్తం గగ్గోలు పడిపోతుంది, స్వామి మా దగ్గర వచ్చి కొనుక్కోండి అని. ఎందుకంటే మన అతిపెద్ద మార్కెట్. మనం ప్రతిరోజు మన వ్యవస్థ నిలబడింది అంటే ప్రపంచం 3వ ప్రపంచ యుద్ధంలో కొట్టుమిట్టాడుతోంది ప్రస్తుతం, అన్డిక్లేర్డ్ థర్డ్ వరల్డ్ వార్లో. కానీ మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటే మన దేశంలో ఉన్న మహిళలు, వాళ్ళు దాచిపెట్టిన బంగారం. మనకి క్షణానికి పిల్లవాడిని చదివించాలంటే బంగారు తాకట్టు పెడతాం. ఉద్యోగంలో 2-3 నెలల జీతాలు రాలేదు అంటే బంగారం తాకట్టు పెడతాం. కూరగాయలు కొనాలంటే పాతకాలంలో బంగారం శెట్టిగారి దగ్గర పెట్టుండేవాళ్ళం. ఈ వ్యవస్థ చూడండి ఎంత అద్భుతమైన వ్యవస్థ ఉందో మన దగ్గర. అందుకే మన దగ్గర 34,000 టన్నుల బంగారం ఉంది. మోదీ గారు చెప్పింది ఏంటి అంటే, మనం ప్రపంచాన్ని శాసించాలి అంటే ఏంది? బంగారం వాళ్ళ దగ్గర మనం కొనలేదు అనుకోండి, వాళ్ళు అమ్ముకోక తప్పదు. వాళ్ళ దగ్గర మనం తప్పితే కొనేవాళ్ళు ఎవరు లేరు.
సో మనం గనక మన దేశంలో ఉన్న బంగారాన్ని రొటేట్ చేసుకుంటుంటే బయట కొనేది ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు కొంటాం. మనం ఎంత కొంటామండి? సంవత్సరానికి కొంటే 3 సవర్లు 4 సవర్లు 5 సవర్లు కొంటాం, 10 సవర్లు పెళ్లిళ్లకు కొంటాం. మిగతా వాళ్ళు ఉన్నారు చూడ, వ్యాపారస్తుల ద్వారా లేకపోతే డబ్బు సంపాదించేట్టు పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళకి ఒక సందేశం ఇది. ఏదేమైనా ఇప్పుడు వ్యాపారస్తులకు నష్టమే కదండి. నష్టం కాదు, ఎందుకంటే మన దగ్గర బంగారం ఉంది కదా, అది రొటేషన్ లోకి వస్తుంది. ప్రభుత్వం దగ్గర ఇప్పుడు గోల్డ్ బాండ్స్ అంటారు, అంతకుముందు గోల్డ్ మానిటైజేషన్ బాండ్స్ ఉంది. మన ఇంట్లో బంగారం ఉంది, అది కానీ బ్యాంక్ లో పెట్టామనుకోండి, దానికి లోన్లు వస్తాయి, లేదా దానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అలా కాకుండా మన దగ్గర బంగారం ఉందనుకోండి, దాన్ని నగలు చేయించుకున్నాం అనుకోండి, కొంతమంది దగ్గర నగలు ఉంటాయి, కొంతమంది దగ్గర బిస్కెట్లు ఉంటాయి, కొంతమంది దగ్గర మెటల్ రూపంలో పెట్టుకుంటారు, బ్రిక్స్ అంటాం కదా, గోల్డ్ బ్రిక్స్ అని. వాటిని ఆభరణాలుగా మార్చాలనుకోని ఆభరణాలు మార్చడానికి మనం ఆభరణాలు చేసేవాడి దగ్గరికి వెళ్ళాలి, వాడికి పొట్ట గడుస్తుంది. వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళకి వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం బయట నుంచి కొంటున్నాం, బయట దేశానికి డబ్బులు వెళ్ళిపోతున్నాయి, మన బంగారం మనం వాడుకోవటం లేదు. 34,000 టన్నులు ఉన్నాయి కదా, 1000 టన్నులు చూడండి ఒకసారి రొటేట్ అవుతే ఏమవుతుందో, రేటు బ్రహ్మాండంగా పడిపోతుంది. ఇంకా ఎక్కువ బంగారం కొనుక్కోవచ్చు. మనకు ఎక్కువ బంగారం కొనే కొద్దీ, ఇప్పటికీ మనం బంగారం కొంటున్నాము అంటే బయట వాళ్ళు అమ్మాలి. మనకు కాదు, నేను ఈ బంగారం ఈ రేటు కొనను అంటే మీరు ఊహించండి ఏమవుతుంది, వాళ్ళు తక్కువ రేటుకి వచ్చేస్తారు. బంగారం పెరిగిందా లేదా? చాలా. ఈ యుద్ధం వల్ల బంగారం రేటు పెరిగింది కదా. మరి అమెరికాలో ఎందుకు నష్టం జరగలేదు? అమెరికా దేశం క్షేమంగానే ఉంది కదా. ఇరాన్ ప్రజలు నష్టపోయారు, మనం నష్టపోతున్నాం. మన దగ్గర చమురు లేదు, బంగారం మీద కంట్రోల్ వచ్చింది. బయట మన నేవికులందరూ అక్కడ సముద్ర జలాల్లో ఇరుక్కుపోయారు. ఎందుకని? ఇదంతా పెద్ద దేశాలు చేసే వాళ్ళ ఆటలు. పీపుల్ ప్లే అంటారు కదా, బిగ్ నేషన్స్ ప్లే గేమ్స్. వాళ్ళ భాగంలో దానికి అది ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు, ఆఫీసులో కూర్చోనో లేకపోతే ఒక ఆర్డర్ పాస్ చేయలేదు, లక్షల మంది ముందు ఓపెన్ గా. ఇక్కడ ఒక విషయం గురించి చర్చించుకోవాలి శ్యామ్ ప్రసాద్ గారు. స్వయంగా దేశ ప్రధానే చెప్పుకొచ్చారు, పెట్రోల్ ని అండ్ డీజిల్ ని ఆదా చేయడం కోసం వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పారు. ఇది అందరికీ సాధ్యం అవుతుందా? అసలు ఏంటి దీని వెనకాల అనేది చాలా మందికి, అంటే ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది భారతదేశం అనేది ఒక పెద్ద క్వశ్చన్ గా మారింది. మీరేం చెప్తారు? మన ప్రేక్షకులకి ఈజీగా అర్థమయ్యే విధంగా మనం ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా, మీకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి నన్ను పిలవడం. ప్రధానమంత్రి గారు 9 పాయింట్ అడ్వైజరీ అన్నారు. దీన్ని ముఖ్యంగా 9 విజ్ఞప్తులు చేశారు మన ప్రజలకి. ఎవరికి? ఆఫీసులో కూర్చోనో ఇండైరెక్ట్ గా కాదు, ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం మీరు ఊహించండి. మన ప్రజాస్వామ్యం గొప్పతనం వల్ల, మన ఎలక్షన్లు జరగడం వల్ల ప్రపంచం అల్లకల్లోలం అవుతున్నా కానీ మనం ప్రశాంతంగా ఉండగలిగాం అంటే మన ఓటు హక్కులో ఉన్న శక్తి వల్ల. నిన్న అదే ఒక దేశ ప్రధాని చేత 10 లక్షల మంది జనాల ముందు ప్రకటన చేయించింది, సీక్రెట్ గా కాదు, ఓపెన్ గా. ఏమిటి? 9 సూత్రాలు. ఏంది 9 సూత్రాలు? వాటిలో 1 బంగారం, 1 వర్క్ ఫ్రమ్ హోమ్, 1 చమురు, 1 కార్ పూలింగ్, ఇలా 9 రకాలుగా ఉన్నాయి. అంటే ఏంది? ట్రాన్స్పరెంట్ గా వచ్చే సంవత్సరం వరకు గనక మనం పద్ధతిగా ఉంటే అవినీతి తగ్గించగలము, వేస్టేజ్ తగ్గించగలము, మన ఎకానమీ ముందు లాక్డౌన్ లాంటి పరిస్థితులు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అస్సలు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి 40 రోజులుగా, ఏప్రిల్ మొత్తం, ఇప్పుడు 10 రోజులు, అంతకుముందు మార్చిలో 2 రోజులు, రోజుకి మనకి 2 నౌకలు ఇండియాకి రావాలి, అప్పుడే మనది సిస్టమ్ జరుగుతుంది. అంతకుముందు మన దగ్గర 60 నుంచి 70 రోజుల నిల్వలు ఉన్నాయి, చైనాకి 120 రోజులు నిల్వలు ఉన్నాయి, అమెరికాకి 230 రోజులు నిల్వలు ఉన్నాయి. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, మనం అల్లకల్లోలు పడిపోతున్నాం. మన 20,000 మంది నావికులు హర్మోజ్ జలసంధిలో ఇరుక్కుపోయి ఉన్నారు, 13 నౌకలు ఇరుక్కుపోయినాయి. ఒక్కో నౌకలో 50 లక్షల బ్యారెల్స్ చమురు వస్తుంది. అంటే దాదాపు మనకి రోజుకి 2 నౌకలు కావాలి అవసరం. ఇప్పుడు మన దగ్గర రావటం లేదు, 3-4 రోజులకు ఒకటి కూడా రావటం లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, వెనిజువేలా నుంచి తెప్పించుకుంటున్నాం, దూరం నుంచి తెప్పించుకుంటున్నాం. రేట్లు కూడా పెరిగిపోతాయండి, పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా. ఇప్పుడు చమురు, అంతకుముందు ఇరాన్ నుంచి వచ్చే చమురు దగ్గర దూరం నుంచి రావడం వల్ల రేటు తక్కువగా ఉండేది. ఇప్పుడు మనం 110 రూపాయల్లో ఉన్నాం పెట్రోల్లో. ఇప్పుడు దూరం నుంచి రావాలి, ఆఫ్రికా నుంచి రావాలి, వెనిజువేలా నుంచి రావాలి. రేట్లు పెరగకుండా కట్టడి చేయాలి అంటే మనం 70% చమురు బయట నుంచి తెప్పించుకుంటున్నాం, 15% మనకు స్వయంగా తయారు చేసుకుంటున్నాం. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి అంటే ప్రజలకి అవగాహన ఉండాలన్న విధంగా ప్రధానమంత్రి గారు చెప్పారు. నేను ఒక దేశభక్తుడిగా మాట్లాడుతున్నాను. మీరు అన్నట్టు బంగారం అనేది, చమురు అనేది, నిత్యావసరాలు అనేది ప్రతి సామాన్య ప్రజలకు సంబంధించిన విషయం. ఇప్పుడు ఇక్కడ నిత్యావసరాల గురించి మాట్లాడుకున్నట్లయితే
వంట నూనె గురించి కూడా ప్రధాని ప్రస్తావించడం జరిగింది. సో వంట నూనె మీద కూడా ఎఫెక్ట్ పడుతోంది అని చెప్పడం జరిగింది. ఏంటండి ఈ పరిస్థితులన్నీ? ఎప్పుడైనా మీరు గతంలో ఎప్పుడైనా విన్నారా, అసలు చూసారా? చూసాం కదా, మన కోవిడ్ టైంలో చూసాం కదా. కోవిడ్లో ప్రపంచంలో 80 కోట్ల మందికి నిత్యావసర అవసరాలు ప్రతి ఇంటికి సప్లై చేసిన ఏకైక దేశం భారతదేశం. 80 కోట్ల మంది, మన జనాభా 140 కోట్ల మంది. అంటే ఏంది, 80-90 కోట్ల మందికి ప్రభుత్వ సహాయం లేనిదే రోజు గడవడం కష్టం. ఇప్పుడు మన దేశంలో 140 కోట్ల మందిలో 120 కోట్ల మంది, 125 కోట్ల మంది ప్రభుత్వం చెప్పినట్టు మీలాంటి నాలాంటి వాళ్ళు బాధ్యతగా ఉండే వాళ్ళు ఉన్నారు. సమస్యల్లా ఎవరి వల్ల వస్తుందంటే ఆ ముందు ఉండే 10 కోట్ల మంది వల్ల. 10 కోట్ల మందిలో ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు. వీళ్ళు దుబారా ఖర్చులు చేయొద్దు, విదేశీ ప్రయాణాలు చేయొద్దు. ఎందుకని? వీళ్ళకి 10 రూపాయలు ఉన్నా 20 రూపాయలు ఉన్నా కొనేస్తారు, కానీ కింద వాళ్ళు కొనలేరు. కింద వాళ్ళని కాపాడాలి అంటే కింద వాళ్ళని వాళ్ళ ప్రజలు వాళ్ళ పల్లెల్లో వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వాలి అనే ప్లాన్ తోనే ప్రధానమంత్రి గారు ఈ మాట అన్నారు. రైట్. అలాగే మనము ఇప్పుడు రాగి విషయానికి వస్తే, ఒకప్పుడు మన దేశం ఎగుమతి చేసే స్థానంలో ఉండేది. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ధర్నాలు, నిరసనల వల్ల ఈ రాగి పరిశ్రమలు చాలా మూతపడిపోయాయి అని చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? చూడండి, మీరు ఒకప్పుడు మన దేశంలో అన్ఫార్చునేట్లీ ఆ పదం వాడచ్చో వాడకూడదో కానీ బెగ్గింగ్ బౌల్ అనేవాళ్ళు మనల్ని. ఆ తర్వాత మనం స్వామినారాయణ అయ్యర్ గారి దయ వల్ల రెవల్యూషన్ చేసుకొని ఆహార ఉత్పత్తుల్లో ఇండిపెండెంట్ అయ్యాం. ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదిగాం. దానివల్ల ఏం జరిగింది? ఎరువులు, యూరియా, రసాయనాలు బయట నుంచి విపరీతంగా దిగుమతి చేసుకున్నాం. దానివల్ల నేల సారం చెడిపోయింది. నేల సారం చెడిపోతే ఏమవుతుంది? ఒక్కసారి చెడిపోతే ఇంకా 3 ఏళ్ల వరకు దానికి మళ్ళీ బలం ఉండదు. దానివల్ల ఏమైనాయి? మనది ప్రకృతి పరంగా మనం తినే ఆహార పద్ధతులు మారిపోయాయి. ఇప్పుడు తను చెప్పడం వల్ల మన దేశంలో ఉన్న వస్తువుల్ని మనం వాడుకుంటే మనకి ఆరోగ్యం బాగుపడుతుంది, దిగుమతులు తగ్గుతాయి, బయట నుంచి రసాయనాలు కొనుక్కునే అవసరం కూడా తగ్గుతుంది. ఇప్పుడు మీరన్నట్టు ప్రతి ఒక్కరికి తెలిసిందే, రసాయన ఎరువులు వాడితే భూమిలో సారం తగ్గుతుంది, అది ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, చదువుకున్న వాళ్ళందరూ. అయినా కూడా అలాగే వాడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రధాని మోడీ స్వయంగా ఇలా చెప్పడం మూలాన ఏమైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నారా మీరు? తప్పకుండా మార్పు వస్తుంది. ఎందుకంటే మన జనాభాలో ఉన్న 80-90% మందికి ఏ సమస్య లేదు. ఆ 10% ఉన్నారు కదా పైన, అనవసరంగా రసాయనాలు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఇంపోర్ట్ చేసేవాళ్ళు, అనవసరంగా అమాయక రైతులకు అందించేవాళ్ళు, వాళ్ళకి ఖబర్దారైంది. ఒరే, మీరు ఎక్కువ సంపాదించద్దు, మీరు ఎక్కువగా అవినీతి చేయొద్దు, నాకు మీరు చేసే వ్యవహారాలు తెలుసు అనేది ఒక హెచ్చరిక లాంటిది. ఇది సామాన్య ప్రజానీకానికి మంచి చేస్తుందే తప్ప చెడు ఏమాత్రము చెయ్యదు. రైట్. ఎప్పుడూ లేనిది స్వయంగా మోడీ గారే ఇలా మాట్లాడడం అంటే, ముందు ముందు మన ఆర్థిక వ్యవస్థ ఎటువైపు వెళుతుంది అన్నటువంటి ఆలోచనలు కూడా వస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? మన ఆర్థిక వ్యవస్థ చాలా గట్టిగా ఉంది. మన మహిళలు దాచిపెట్టిన బంగారం వల్ల, మన ఆర్థిక విధానాల వల్ల, మనం పాటించే పొదుపు వల్ల. నేను అన్నాను కదా ఇందాక, 80-90% మంది చాలా మంచి వాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు, ధర్మబద్ధంగా ఉండేవాళ్ళు, ప్రభుత్వం చెప్పిన పని వినేవాళ్ళు. మీరు ఊహించండి, కోవిడ్ టైంలో 80 కోట్ల మందికి మనం ఆహారం అందించామంటే బయట నుంచి రాలేదు. మన FCI గోడౌన్స్ లో ఎంతో కాలంగా పడిపోయి ఉండింది. మన కలెక్టర్లు, మన ఎస్పీలు, మన ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళందరూ అప్పటికప్పుడు దాన్ని తరలించి ఎక్కడి వాళ్ళకి అక్కడ అందించారు. ఇప్పుడు మీరు ఊహించండి, మన ఊళ్ళల్లో మనం పండించేది పట్టణాల్లో అమ్ముకుంటున్నాం, పట్టణాల్లో తయారు చేసేది పల్లెల్లో అమ్ముకుంటున్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. కోయంబత్తూరు దగ్గర తిరుపూర్కి వెళ్ళాను ఒకసారి నేను 15 ఏళ్ల క్రితం. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని, అపెరల్ బ్రాండ్స్ అని అక్కడ తయారవుతాయి. చిన్న చిన్న ఉద్యోగులు, వాళ్ళు చిన్న చిన్న గదుల్లో కూర్చొని చేస్తారు. తయారు చేసేసిన తర్వాత ఆ బ్రాండ్ ప్రింట్ అంత ఇచ్చేస్తారు. మీరు యూ నేమ్ ఇట్, అక్కడి నుంచి అవి ఎక్స్పోర్ట్ అయిపోతాయి. అంటే మన డెమోగ్రాఫిక్ డివిడెంట్, మన దేశం అవసరం ప్రపంచానికి ఉంది అని తెలియజెప్పే సూచన ఇది. రైట్. అలాగే విదేశీ వస్తువులను బహిష్కరించండి, స్వదేశంలో ఉన్నటువంటి వాటిని మనం ఎక్కువగా వాడడం మంచిది అని చెప్పుకుంటూనే వరంగల్ కాకతీయ టెక్స్టైల్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఎంతో మందికి ఉపాధి కూడా లభిస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు. సో మార్పు అనేది ఎప్పుడో ఒకప్పుడు రావాల్సిందే, అది ఇప్పటి నుంచే స్టార్ట్ అయిందని అనుకోవచ్చా? మీరు మరొక విషయం, మంచి మార్పు అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే కోవిడ్ సమయంలో ప్రపంచంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు అధికారంలో లేదు.
రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ వాళ్ళ దేశాల్లో వాళ్ళ ప్రావిన్సుల్లో వాళ్ళ చిన్న చిన్న ఏమంటారు కదా వాటి రకరకాల పేర్లు ఉంటాయి. మన దేశంలో మన రాష్ట్రాల్లో దాదాపు చాలా వరకు ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. అంటే ఏంది, మన ప్రజాస్వామ్యంలో ఉన్న శక్తి, మన ప్రజల ఓటు హక్కు మీద ఉన్న గౌరవం, మన ప్రజలకు తెలుసు ఏం చేస్తున్నామని. ప్రభుత్వం తప్పుగా చేసింది అనుకోండి, తీసి పక్కన పడేస్తారు. సో ప్రభుత్వాలు కూడా అంతే జాగ్రత్తగా ప్రయత్నిస్తున్నాయి, అంతే జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నాయి. ఇది 9 సూత్రాల ప్రణాళిక ఓపెన్ గా అందరి ముందు చర్చించడం వల్ల వ్యాపారవేత్తలకు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్లకి, ఎక్కువ డబ్బులున్న వాళ్ళకి, విహారయాత్రలు ఎక్కువగా చేస్తున్న వాళ్ళకి, అయ్యా మీరు ఇప్పుడు నా దగ్గర 4 కార్లు ఉన్నాయి, ఒక కారు వాడినా కానీ నా పని జరిగిపోతుంది. అలా కాకుండా ఒక్క ఆటో ఉన్న వాడి పరిస్థితి ఏంది, వాడే డీజిల్ నేను వాడేస్తే వాడు ఎప్పుడు నడుపుకోవాలి? ఈ సూచన అందడం వల్ల అందరిలో మార్పు వస్తుంది, దేశంగా మనం అందరం ముందుకెళ్తాం. మీరు ఇంతకుముందు అన్నారు భారతీయులకు ఒక సెంటిమెంట్ గోల్డ్ అనేది కొనడము, కానీ శుభకార్యాలు వచ్చినా కూడా దయచేసి గోల్డ్ కి ఒక 1 ఇయర్ దూరంగా ఉండండి కొనడం అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. ప్రజలు ఎంతవరకు ఈ మాట కట్టుబడి ఉంటారు అన్నది అర్థం కాని ప్రశ్న. మీరేమంటారు బ్రహ్మాండం దీనిపైన? కట్టుబడి ఉంటారు. మీరు నేను కట్టుబడి ఉంటాను. మనం ఎప్పటి నుంచో కట్టుబడి ఉంటున్నాం. ప్రధాని కోవిడ్ టైంలో ఎంత 24 ఒక గంటలో 3 గంటల నోటీస్తో మనం లాక్డౌన్ పాటించిన దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. సామాన్య ప్రజలు పాటిస్తారు. పాటించిన వాళ్ళు ఎవరంటే పెద్ద పెద్ద బడా బాబులు. నేను చెప్పాను కదా, 10 కోట్ల మంది, 140 కోట్లలో 10 కోట్ల మందికి ఇది ఒక రకమైన హెచ్చరిక. మిగతా వాళ్ళందరికీ ఒక రకమైన భరోసా. ప్రధానమంత్రి గారు అన్ని తెలుసు, మీతోనే ఉన్నారు, ముందు ఉన్న 10 కోట్ల మంది 20 కోట్ల మంది ఖబర్దార్ జాగ్రత్త అని నేను అనుకుంటున్నాను. కానీ మీరన్నది వాస్తవమే. డబ్బున్న వారిని పక్కన పెడితే బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకి ఇది ఒక పెద్ద సమస్యగా తయారైంది. ఇప్పుడు నా దగ్గర ఒక ఆటో ఉంది లేదా ఒక ట్రాక్టర్ ఉంది. ఈ రోజు నేను పొలానికి వెళ్ళాలి, పండించాలి, నాకు డీజిల్ లేదు. ఎందుకు లేదు? పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద కార్లు నా ఒక కారు ఉంటే ఒక కారు డీజిల్ పట్టుకునేవాడు 4 కార్లు నింపుకొని రెడీగా కూర్చో ఉన్నా. నాకు అవసరం ఎంత? ఒక కారే. నా కుటుంబంలో 4 ఉన్నారు, 5 ఉన్నారు. మొన్న చూడండి, ఒక 2 పిల్లలు రీల్స్ చేయడానికి వాటర్ ట్యాంక్ ఎత్తేస్తే 5 మంది ఎక్కితే ఒకరు చనిపోతే 2 గాయపడితే 2ని కాపాడడానికి ఒక హెలికాప్టర్లో భారతీయ వాయుసేన హెలికాప్టర్ వచ్చి కాపాడింది. ఎంత ఖర్చు అయి ఉంటుంది ఆ 2ని కాపాడడానికి? దాదాపు 50-70 కోట్లు అయి ఉంటుంది. కానీ కాపాడాం కదా. మన పౌరుల విలువ డబ్బుతో కాదు, అది ప్రభుత్వానికి తెలుసు. డబ్బులు ఉన్న వాళ్ళు ధనికులకు ఇది సూచన, ఇది సూచన కాదు, హెచ్చరిక. మిగతా వాళ్ళకి సూచన. ఎస్, అండ్ ఇప్పుడు గ్యాస్ విషయానికి వస్తే కూడా ఈ మధ్య కాలంలో చాలా తీవ్ర కొరతను చూసాం మనము. ముందు ముందు గ్యాస్ పైన కూడా తప్పదంటారా ఇలాంటి ఆంక్షలు? రేట్లు కూడా భారీగా పెంచేశారు. ఉంది దాచుకునే వాళ్ళు కొందరైతే మార్కెట్ లో కృత్రిమ కొరత సృష్టించే వాళ్ళు మరికొందరు. పరిస్థితి ఏమవుతుంది, ఎటువైపు వెళుతుందనే ఆందోళన ప్రతి ఒక్కరిలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్నారు? ప్రధానమంత్రి గారు చెప్పిన దాంట్లో భాగంగా మొన్న ముఖ్యమంత్రి గారు నెల్లూరులో ఒక 5-6 రోజుల క్రితం ఉన్నట్టుండి పెట్రోల్ డీజిల్ కొరత వచ్చింది. గమనించి చూస్తే ఏందంటే పెట్రోల్ కావాల్సినంత ఉంది, కానీ అనవసరంగా అధికంగా కొనగలిగే వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. మిగతా వాళ్ళకి దొరకటంలా. 50 రూపాయలకు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, 100 రూపాయలకు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, 200లకు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ 2000 పట్టించుకునేవాడు 10,000 పట్టించుకోవాల్సిన అవసరం ఎందుకుంది పెట్రోలు అంటే? ఏమని అర్థం? సో నా దగ్గర డబ్బులు ఉన్నాయని నేను చేస్తాను. దానికి ఇది ఒక హెచ్చరిక. ప్లస్ మన దగ్గర ఉండే రిజర్వులు, మన దేశంలో ఉన్న రిజర్వులు 60 నుంచి 70 రోజులకు సరిపోతాయి. ఇప్పటికి మనం 44వ రోజుకు వచ్చేసాం. ఇంకా 20 రోజులకు సరిపడా మన దగ్గర ఉన్నాయి. మిగతా రోజుకు 2 నౌకలు రాకపోతే మనకు కష్టం అవుతుంది. ఇప్పుడు రోజుకి 2 నౌకల బదులు మనకు 4 రోజులకు ఒక నౌక వస్తుంది. వీటన్నిటిని కట్టడిలు పెట్టుకొని దూరం నుంచి వచ్చే ఆయిల్ కోసం ఇది చేసిన హెచ్చరికగా పెద్ద పెద్ద పరిశ్రమలకి, పెద్ద పెద్ద బడా బాబులకి ఇది హెచ్చరిక. సామాన్య ప్రజలకు సూచన, భరోసా. రైట్. ఒక వింగ్ కమాండర్ గా మీరు చెప్పండి, దేశానికి ప్రాణాలు ఇవ్వడమే కాదు దేశభక్తి అంటే, ఇలా మనము అన్ని విషయాల్లో జాగ్రత్తగా పొదుపుగా ఉండడం కూడా దేశభక్తి అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. మన భారతదేశ పౌరులకి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? ఏం చేయాలంటారు ముందు? ఏం చేయాలంటే ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మాట వినండి. వాళ్లకు తెలిసినంత తెలివితేటలు, బాధ్యత, వ్యవహారం, ఇంటిని చక్కగా నిలబెట్టుకోవడం వాళ్ళకి తెలిసినంతగా మనకు తెలియదు. దుబారా చేయొద్దు. ప్రధానమంత్రి గారు చెప్పక్కర్లేదు, ఇంట్లో మీ వాళ్ళ మాట మీరు వినండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు శ్యామ్ ప్రసాద్ గారు. నమస్తే మేడం.